గురుగారు ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, భాద్రపద మాసం 2 కలిసున్నాయి. అయితే ఇప్పుడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. మరి వీళ్ళకి ఈ 4 ప్లానెట్స్ చేంజ్ అయినాయి. ఈ 4 గ్రహాల మార్పు వీళ్ళకి ఏ విధంగా కలిసొస్తుందంటారు గురుగారు? ఒకటి మీరు చెప్పిన విధంగా ధనుసు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుందండి. యూజువల్గా వీళ్ళకి కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుందండి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ పని చేసినా కానీ అంత త్వరగా పూర్తి అవ్వదు. అయితే వీళ్ళ అదృష్టం ఏమంటేనండి, ఈ అర్ధాష్టమ శని ఫస్ట్ 2.5 సంవత్సరాలు, 1 సంవత్సరం గురువు యొక్క దృష్టి ఉండటంతో వీళ్ళకి చాలా వరకు కాపాడుతూ ఉంటుందన్నమాట. ధనానికి కానివ్వండి, అంత ఇబ్బంది పడదనమాట. అయితే ఈ పర్టికులర్ మంత్ మనం ఆగస్టు మంత్ ఏదైతే అనుకుంటున్నామో, గురువు వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల గురువు తను ఇచ్చే ఒక మంచి రిజల్ట్ని ఈ రాశి వాళ్ళకి ఇవ్వరండి. అంటే ఒక రకంగా ఇప్పుడు ఏదైతే గురువు వీళ్ళకి కాపాడుతూ వచ్చాడో, అర్ధాష్టమ శని అయినా కానీ గురువు కొన్ని రోజులు వీళ్ళకి బ్యాక్ వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు అనమాట. దాంతో వీళ్ళకి గురువు కృప లేకపోవడం ఎక్కువగా కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది, వేరే గ్రహాలు కూడాను వీళ్ళకి అనుకూలంగా లేదు. మీరు 4 గ్రహాలు మారినాయి అని చెప్పారు, కానీ అందులో 3 గ్రహాలకి వీళ్ళకి ప్రతికూలంగానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా. ఆల్రెడీ శని ప్రతికూలంగా ఉన్నాడు, గురువు సరిగా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు. 4 గ్రహాలలో 3 గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి, అన్ఫేవరబుల్గా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా 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 ముఖ్యం అండి. అందుకని వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండటం ఎంతైనా ముఖ్యం.